విద్యారంగంలో 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ 2024-25 విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి 10th క్లాస్ వరకు హై స్కూల్ ప్రారంభం. విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్ లో ఈ లెర్నింగ్, డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా ఇంటిని మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి, ఇంటిని మైమర్పించే రుచికరమైన బలమైన భోజన వసతి, హై స్కూల్ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట, అడ్మిషన్లు జరుగుచున్నవి. చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి. వివరాలకు సంప్రదించండి. శ్రీ గౌతమి హై స్కూల్, సంస్కృతి క్యాంపస్, అద్దంకి రోడ్, దర్శి. సెల్ నంబర్స్ 8333905102. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలోని లంకొంజనపల్లి రోడ్లో గల దర్శి నియోజకవర్గ టీడీపీ లీడర్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాస గృహం వద్ద ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడిన అనంతరం దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు మాట్లాడటం జరిగింది. ఓటమి చేయనంత మాత్రాన మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. గత 5 సంవత్సరాలు కూడా 14 నుంచి 19 కూడా మనం అభివృద్ధి చేసినా కానీ ఆ రోజు 19లో మరి 40,000 ఓట్లతోటి ఆ రోజు ఓడిపోవడం జరిగింది. అయితే ఈరోజు ఏమి అభివృద్ధి చేయకపోయినా కానీ ఈరోజు మనం ఓడిపోవడం అంటే చాలా దురదృష్టమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు మరి లక్ష్మీ గారు మొదటి వచ్చినప్పుడు మరి అవతల వాళ్ళు భయపడినారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫస్ట్ మటుకు వాళ్ళు గెలుస్తా అనేటువంటి దాంతో ఉన్నారు. ఆ తర్వాత తిరిగేదాన్ని చూసిన తర్వాత వారు భయపడటం కూడా జరిగింది. అయితే మరి ఎందుకు మనం ఓడిపోయారనేది మనందరం కూడా మళ్ళీ గ్రామాల్లో ఒకసారి మనందరూ చర్చించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గ్రామాల్లో కూడా మీ అందరూ కూడా కూర్చొని అసలు మనకి ఎందుకు మరి ఓట్లు వేయలేదు, మరి వారికి సమానంగానే మనం కూడా అన్ని విధాలు కూడా మరి ప్రజలకు మరి తోడుగా ఉన్నాం. వారు ఏం చేసిన వాటికి విన్నగానే మనం కూడా పనిచేసాం. అయితే ఓడిపోవటానికి గల కారణాలని మనం విశ్లేషించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఎవరో ఒకరు చేయలేదు, వాళ్ళు చేయలేదు, కానీ అందరూ కష్టపడ్డారు. కానీ ఎక్కడ జరిగిందనేది మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన, నాపై, అందరిపైన ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మరి లక్ష్మి గారు కానీ వారి పక్కన మరి సాగర్ గారు కానీ అందరూ కూడా మనకి అనుదండగా ఉంటారు. మళ్ళీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చినందుకు మరి ఈ ఓటమిని మళ్ళీ మనం విజయంగా చేసుకునే దానికి మనం ఇప్పటించే మాటలు వేసుకోవాల్సినటువంటి మరి బాధ్యత మనందరిపై ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఊళ్ళో ఏమైనటువంటి సమస్యలున్నా చిన్న చిన్న ఏమన్నా అవన్నీ కూడా సరి చేసుకొని మళ్ళీ అందరం కలిసికట్టుగా ఉండి గ్రామం ముందుకి పట్టుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ, అయితే ప్రతి ఒక్కరికి కూడా మరి ఓటేసి వారికి ప్రతి కార్యకర్త కూడా మరి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి అందరూ కష్టపడ్డాం. కానీ ఓడిపోయింది ఎందుకు పోయామనేది మటుకు మనందరూ ఆలోచించవలసిన బాధ్యత మన అందరిపై ఉందని కోరుకుంటూ, మరి అందరూ కూడా మరి శాంతియుతంగా అంటే సరే ఏదో అయిపోయింది దాన్ని మర్చిపోదాం, మళ్ళీ మన గ్రామాల అభివృద్ధి పరుచుకునేందుకు మనందరం కూడా కలిసి చేద్దామని చేస్తున్నాం.